అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు కెచ్చెల రంగారెడ్డి, సిపిఎంఎల్ మాస్ లైన్ భద్రాద్రి జిల్లా కార్యదర్శి. మా పార్టీ సిపిఎంఎల్ ప్రజాపంద, అలాగే సిపిఐఎంఎల్ ఆర్ఐ అంటే రివల్యూషనరీ ఇనిషియేటివ్, పిసిసి సిపిఐఎంఎల్ అనే 3 విప్లవ కమ్యూనిస్టు పార్టీలు జాతీయ స్థాయిలో మార్చి 3, 4, 5 తేదీల్లో ఖమ్మంలో ఒక సభ జరుపుకొని, ర్యాలీ తర్వాత బహిరంగ సభ కూడా జరుపుకొని ఒకే పార్టీగా ఏర్పడబోతా ఉన్నాయి. ఇది ఒక మంచి పరిణామం. అట్లా ఈ 3 పార్టీలు ఒకే పార్టీగా ఏర్పడబోతా ఉన్నాయి. సిపిఐఎంఎల్ మాస్ లైన్ అనే పేరుతో ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఈ 50 సంవత్సరాల్లో భారతదేశంలో ఆర్థిక పరిణామాలు జరిగాయి, రాజకీయ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి, అట్లే సామాజిక పరివర్తనలు కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశంలో గుత్త పెట్టుబడిదారి విధానం బాగా అభివృద్ధి అయింది, దోపిడీ రూపాలు మారాయి, ప్రజల అవసరాలు మారాయి, ఆకాంక్షలు మారుతా ఉన్నాయి, వాళ్ళ డిమాండ్లు మారుతా ఉన్నాయి. ఈ మారినటువంటి పరిస్థితులకు అనుగుణ్యంగా ఈ విప్లవోద్యమ నిర్మాణం చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఇవాళ యూత్ పెద్ద ఎత్తున నిరుద్యోగులుగా మారుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే రైతాంగం గిట్టుబాటు ధర కోసం పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నారు. వాళ్ళ మీద ఈ పంట పండించడానికి విపరీతమైనటువంటి భారం పెరుగుతూ ఉంది, వాళ్ళ సౌకర్యాలు తగ్గిపోతా ఉన్నాయి. అట్లే మార్కెట్లో గిట్టుబాటు ధరలు వాళ్ళకి అందుబాటులో ఉండటం లేదు. ఇలాంటి పరిస్థితులు ఈ రోజు రైతాంగం ఎదుర్కొంటా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పార్టీ ప్రజా ఉద్యమ నిర్మాణం కోసం కృషి చేయాలని చెప్పి మేము ఆలోచిస్తా ఉన్నాం. మేము ఎట్లయితే ఈ 3 పార్టీలు జాతీయ స్థాయిలో ఐక్యమవుతున్నామో, మిగతా విప్లవ గ్రూపులు కూడా ఈ మారిన పరిస్థితికి అనుగుణ్యంగా వాళ్ళు కూడా ఆలోచించి కలిసి రావాలని, ఐక్యం కావాలని, ఈ దేశ సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి విప్లవోద్యమంలో మా బలమైనటువంటి విప్లవోద్యమ నిర్మాణానికి తోడ్పడాలని, కృషి చేయాలని వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు 3 గంటలకి ఖమ్మంలో జరిగే ప్రదర్శనలో జిల్లా ప్రజానీకం అంతా కూడా పెద్ద ఎత్తున కదిలి పాల్గొనాలని, బహిరంగ సభలు కూడా పాల్గొనాలని మేము మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.